నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే మనం కార్తీక పౌర్ణమి రోజు మేము కాళేశ్వరం పోతున్నాం. నేను మా అన్న వాళ్ళకి ఇట్లా అందరం కలిసి కాళేశ్వరం పోతున్నాం కార్లో. ఈ కార్లో పోతుంటే ఇక పాటలు పెట్టుకుని సేపు పోతాను ఇక మా నుండి ఎప్పటికీ పాటలేనారా. అప్పుడప్పుడు మాట్లాడుకోవాలి, ఇట్లా బయటికి పోయినప్పుడు కానీ అందరం కలిసి ఒక ఉండేది మాట్లాడుకుందాం అనుకుంటే ముచ్చట్ల ఈ అన్న వాళ్ళు చూడన్న ఆటోలో పోతారు, ఇక వీళ్ళు చూడన్న బస్సులో పోతారు, మనమైతే మంచి కార్లో పోతున్నాం. అంటే ఇక అరే ఎంత ఉండేందిరా, ఇన్ని ఉన్నా కూడా ఎంత చేసినా కూడా మనిషి అనేది ఒకప్పుడు చనిపోవాల్సిందే. వాడు ఎంత తప్పించుకున్నా కూడా చావు నుంచి మాత్రం తప్పించుకోలేడు. ఏంటంటే ఒక డెస్టినీ ఉంటుందిరా. డెస్టినీ అనేది ఆ డెస్టినీ నుంచి నువ్వు తప్పించుకోలేవు అసలుకి. నువ్వు ఇప్పుడు ఎంత డబ్బు ఉంటుంది, ఎంత ఆస్తి ఉంటుంది, ఎంత పలుకుబడి ఉంటుంది, ఆ టైంకి అక్కడ నువ్వు చనిపోవాలని డిసైడ్ ఉంటే ఖచ్చితంగా నువ్వు చనిపోతావు అక్కడ. ఆ దేవుడు డిసైడ్ పెడతావు నిన్ను, నీ కర్మ నీ విధి ఆ దేవుడు చూపిస్తారు అంతే. నువ్వు ఎంత పుణ్యం చేస్తేంది ఆ టైం కాదు చనిపోవాలి ఉంది అంతే. దానికి ఎగ్జాంపుల్గా ఎట్లా అన్నా నేనంటే నుండి ఎట్లేముందిరా నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఇది నీకు చెప్తున్నాను అని ఇట్లా అన్నాడు. ఏంటని చెప్పంటే ఒక ఆయన ఉన్నారా మస్తు రిచ్ అని. ఎట్లా అంటే నా చావు అనేది నేను మామూలుగా అంటే రిలాక్స్ ఇక చాలు అనే విధంగా నేను ఇక చాలు ఇప్పుడు చనిపోతే ఓకే అనే విధంగా నేను చనిపోవాలని అనుకుంటుంటాడు. దానికి తోడు ఆయన ఎంతో డబ్బు ఖర్చు పెట్టడం, హెల్తీగా ఉండడము, అన్నీ చేయడము, తీర్థయాత్ర ఏదో చేస్తా అంటాడు. కానీ ఒకరోజు ఆ రోజు చనిపోయే రోజు వచ్చేసింది. దేవుడు ఎట్లా డిసైడ్ చేసిందంటే సపోజ్ ఒక్కడికి పోతాడు, ఒక్కడికి పోయి ఇలా స్నానం చేస్తే నాకు జర ఏం కాదు అనే విధంగా అనుకొని ఆడిపోతాడు. కానీ ఆ దేవుడు డిసైడ్ చేసింది ఏంటంటే ఎక్కడో ఒక గద అట్లా మీకు దూరంగా కొండ పడుతుందా, ఆ కొండ మీద పాము పోతుంది. పాము పోతా అంటే ఆ గద్ద ఏం చేసిందంటే ఆ పాముని కాళ్ళతో పట్టుకొని ఎక్కడో కాళ్ళతో పట్టుకొని ఈయనే ఆ నదిలో స్నానం చేస్తా అంటే ఈయన పక్క పండి మీదికి వెళ్ళి కింద పడుతుంది. అప్పుడు ఆ పాము ఏం చేస్తుంది, దానికి అర్థం అది చేస్తుంది కదా, కథ వెంటనే కాటెత్తుంది. నేను కాటేసుకొని ముందు మళ్ళీ గద్ద ఎక్కడి నుంచో మళ్ళీ వచ్చి మళ్ళీ అదే పాము పట్టుకొని పోతుంది. అంటే చూసినా చావు ఎట్లా అంటే అక్కడ డిసైడ్ చేసింది ఆ దేవుడు, అంతా ఆ సెకండ్ అక్కడ డిసైడ్ చేసి నేను చనిపోవాలని. అంతే, డెస్టినీ నమ్మాలి మనం. ఎంత చేసినా కూడా వీళ్ళకెళ్ళి తప్పించుకున్నా కూడా నీ చావు నుంచి తప్పించుకోలేవు. కొన్ని నమ్మాలనుకుంటే ఖచ్చితంగా అవి జరుగుతాయి అనే విధంగా ఉంటాయి కొన్ని, అంతే. అట్లా ఎవరు మార్చలేరు.